10 ఈవెంట్స్‌లో 9 విజయాలు లభించినా, ఒక అపజయమే మనసు ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. గతం అనేదే ఒక గతాన్ని ఎందుకు మనం తలుచుకోకూడదు అనుకుంటున్నాం అంటే, గతం అనేది మనసు ఎప్పుడు కూడా జరిగిపోయిన చెడు సంఘటనల గురించి, వైఫల్యాల గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. సహజంగా దాన్ని వదిలేస్తే. అందుకే దాన్ని గతం గురించి వెళ్ళాల్సొస్తే విజయాలుంటే వాటి గురించి ఆలోచించాలి. మనసుకి కంఫర్ట్ చేసే విషయాల గురించి ఆలోచించాలి. మనకి సంతోషంగా ఉండే విషయాల గురించి తీసుకుంటే పర్వాలేదు. కానీ అది మనం ప్రయత్నించి తీసుకోవాల్సొస్తుంది. కానీ మన ప్రయత్నం ఏమీ లేనప్పుడు మనసు మళ్ళీ ఆ ఫెయిల్యూర్స్ వైపే వెడుతూ ఉంటుంది. గతంలో ఏ చిన్నది జరిగినా దాన్ని పెద్దవి చేసి చూసుకోవడం. ఎందుకిలా జరిగిందని ఆలోచించటం. ఈ విధమైనటువంటివి జరిగే అవకాశం ఎక్కువ. సరే, విజయాలు ఎక్కువ ఉండేవాళ్ళ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది. అలాగే విజయాలు, ఫెయిల్యూర్స్ సమానంగా ఉన్నవాళ్ళు కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు, హ్యాపీగా ఉండగలుగుతారు. అయితే కొద్దిగా ఎక్కువగా గతంలోకి వెళ్ళేవాళ్ళు ఎవరు అంటే, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళే ఎక్కువ మంది గతంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అసలు ఒక గాయానికే వదిలేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఫెయిల్యూర్స్‌కే వదిలేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. మరి అటువంటిది 3 వంతులు ఫెయిల్యూర్స్ ఉండి, కేవలం అతి తగ్గు విజయాలు, సుఖాలు ఉన్న వాళ్ళ మనసు ఎప్పుడూ కూడా అటువైపు వెళ్తూ ఉంటుంది అదుపు లేకుండా. ఎక్కడ కొద్దిసేపు ఏ పని లేకుండా ఒంటరిగా ఉంటే వెళ్ళిపోతుంది మనసు అటువైపు. అప్పుడు జరిగిన విషయాల గురించే వెళ్ళిపోతుంది. అలా స్వీయ చేతన అలవాటైపోతుంది. తన గురించి తను విపరీతమైన తపన ఆలోచించే అలవాటైపోతుంది. అది ఒక మానసిక వ్యధగా బయలుదేరుతుంది. అందుకే గతం గతః అనేది మనకి ఒక పెద్దలు చెప్పిన విషయం ఉంది. జరిగిపోయింది జరిగిపోయిందని అనుకోవాలి తప్ప దాన్ని మనం ప్రయత్నించి మారాలి తప్ప, మనసు వదిలేస్తే దాని వైపే వెడుతుంది. మనసుకున్నటువంటి సహజ లక్షణం. అంటే సుఖం వైపు ఆలోచించే దానికి మనం ప్రయత్నించి తెచ్చుకోవాలి. అంచేత ఎవరికైనా కూడా జీవితంలో 9 విజయాలుండి ఒక ఫెయిల్యూర్ ఉన్నా, సగం సగం ఉన్నా, వాళ్ళకు కూడా మనసుని వదిలేస్తే దానంతట అది గతంలోకి వెళ్ళిపోయి ఇది గాలిలో ఉన్న ఫెయిల్యూర్స్, గాయాల వైపే పయనిస్తుంది. ఇంకా మూడొంతులు అపజయాలుండి అతి తక్కువ విజయాలున్న వ్యక్తులకైతే మనసు బలవంతంగా కూడా అటువైపు పెడుతుంది. ప్రయత్నించినా కూడా మళ్ళీ అటువైపు పెడుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ అటువైపు వెళ్తూ ఉంటుంది. ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉండ కారణం. అంచేత గతం అనేది ఒకవేళ ఇప్పుడు మన వర్తమానంలో ఉండి మన గతంలో ఎక్కువ మనకి ఫెయిల్యూర్స్ ఉన్నాయి. మనసుని మనం విజయాలు తక్కువ ఉండడం కారణంగా మనం ఎంత కష్టపడుతున్నా కూడా మనసు గతంలోకి వెళ్ళిపోతూ ఉంది. అలా వెళ్ళటం అనేది ఒక మానసిక వ్యధ కాబట్టి, అది మెంటల్ డిజార్డర్ కాబట్టి దాన్ని అదుపు చేసుకొని తీరాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయాలి? ఆ విధంగా తక్కువ విజయాలు, ఎక్కువ అపజయాలు ఉన్న వ్యక్తులకి గతం ఒక భూతంలా అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అని మనం తీసుకోవాల్సిన చర్యల్లో ప్రాథమికంగా మనం చేయాల్సింది, సరే విజయాలు కొన్నైనా ఉంటాయి. వాటికి సంబంధించి అవి హైలైట్ చేసుకునే పరిస్థితి ముందు తెచ్చుకోవాలి. వాటికి సంబంధించి ఒక పుస్తకంలో రాసుకొని, లేదంటే ఒక పేపర్ మీద రాసి, మనం రోజు తిరిగే ఇంట్లో రోజు తిరిగే వైపున గోడకి అతికించుకోవాలి. ఏవైతే మనం సాధించిన తక్కువ విజయాలు ఏవైనా ఉండొచ్చు. విజయాలు లేకుండా ఉండరు కాబట్టి. పుట్టికే ఒక విజయం కాబట్టి. ఆ విధమైనటువంటి నిరంతరం ఒక మొదట ప్రయత్నించి చూస్తూ ఉంటే మనసు దానికి అదే తర్వాత ఆటోమేటిక్‌గానే చూపటే వెళ్ళిపోతుంది. ఆ విధంగా చదవడం వస్తుంది. ఆ విధంగా బలవంతంగా మనసుకి ఆ తక్కువ విజయాలు స్మరించే అవకాశాన్ని మనం కల్పించడం ద్వారా అది మనసే అటువైపు వచ్చే పరిస్థితిని మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఈ గతంలోకి వెళ్ళకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వర్తమానంలో దాన్ని కట్టేయచ్చు. ఏమిటి వర్తమానం అంటే మనం గోడ మీద రాసుకున్నటువంటి పేపర్ మీద పేస్ట్ చేసినటువంటి విషయాలు అందులో ఉంటాయి. మంచి విషయాలు. సో ఫెయిల్యూర్స్ వచ్చి మనం వర్తమానంలో మనసు అదుపు లేకుండా గతంలోకి వెడుతూ ఉంది.
ఫెయిల్యూర్స్ ఎందుకొస్తాయి? సామర్థ్యం తక్కువున్నప్పుడొస్తాయి. కాబట్టి ముందు సమర్థతకి సంబంధించి ఏం చేయాలి? మనం ఎందులో సమర్థులమో ముందు కనిపెట్టాల్సుంటుంది. మనం అంతవరకు మనం తెలుసుకోము. ప్రతి మనిషిలోనూ ప్రతిభా విశేషాలుంటాయి. అది తెలుసుకున్నవాళ్ళు గొప్పవాళ్ళవుతారు. దాన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు సాధారణ జీవులుగా ఉండిపోతారు. అయితే ఇటువంటి వ్యక్తులు సాధారణంగా అటువంటి ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు జీవితంలో ఎక్కువ ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు తమలో ఉన్న ప్రతిభ ఏమిటి ముందు తెలుసు దాన్ని పదును పెట్టాలి. ఒకటి విజయాల్ని బలవంతంగా ఎక్కువగా రాసుకొని ప్రతిరోజు ఆ పుస్తకం చదవటం. లేదంటే మనం నిత్యం తిరిగే చోట అది గోడకి పేస్ట్ చేసి కాగితం మీద రాసి అది రోజు చదువుతూ ఉండడం. తర్వాత నుండి మనం సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసిన క్రమంలో మనం ఎందులో ప్రతిభావంతులో తెలుసుకొని అది 64 కళల్లో ఏదైనా కావచ్చు. వాటిల్లో ఏదైనా మన ప్రతిభ ఒక పాట కావచ్చు, ఒక రచన కావచ్చు, ఒక ఇతరత్ర ఏవైనా ప్రతిభ ఉన్నట్లయితే దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని దాని గురించి శ్రమించడం ప్రారంభించాలి. ఫలితాలొస్తూ ఉంటాయి. మరింత మనసు హుషారు పొందుతూ ఉంటుంది. మనం అందులో కష్టపడుతూ ఉంటే ఫలితాలొస్తూ ఉంటాయి. మన స్వీయ ప్రతిభ కాబట్టి. తప్పనిసరిగా వెంటనే ఫలితాలొస్తూ ఉంటాయి. మనసును హుషారుపరుస్తూ ఉంటాయి. ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు. ఆ విధంగా ప్రతిభను ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే సమర్థత పెరుగుతూ ఉందో ఆటోమేటిక్‌గా ఈ గతంలోకి వెళ్ళడం తగ్గిపోతూ ఉంటుంది. వర్తమానం గురించి ఆలోచించడం వస్తుంది. తర్వాత భవిష్యత్తు బాగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత గతంలో చేసినటువంటి తప్పులేవైతే ఉన్నాయో వాటిని ఒకసారి సమీక్షించి వాటి నుంచి మళ్ళీ రాకుండా తీవ్రమైన ప్రయత్నం చేయాలి. అంటే సాధారణంగా ఫెయిల్యూర్స్ ఉన్న వ్యక్తుల యొక్క ఆహ్, మనసులో జ్ఞాపకశక్తి కూడా తక్కువుంటుంది. త్వరగా మర్చిపోవడం ఎక్కువుంటుంది. ఎంత దీన్ని కూడా మర్చిపోవడం అయిపోతూ ఉంటుంది. మళ్ళీ అవే తప్పులు రిపీట్ అయిపోతూ ఉంటాయి. అది మరింత బాధ కలిగిస్తూ ఉంటాయి. ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి బాధపడుతుంటే కొన్ని క్షణాలు బాధపడి ఆగిపోయి, మళ్ళీ తర్వాత చేయాల్సొచ్చినప్పుడు అదే తప్పు చేసే పరిస్థితొస్తుంది మళ్ళీ. తప్పు రిపీట్ అయిపోతుంది. అది మరింత బాధ కలిగిస్తుంది. దీనికి కారణం మొదటి తప్పు నుంచి కూడా సరైనటువంటి పాఠం నేర్చుకోకపోవడం కాదు. కాబట్టి ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ జరిగినప్పుడు వాటికి సంబంధించి ఒక సమీక్ష చేసుకొని, దాని నుంచి ఒక పాఠాన్ని నేర్చుకొని, ఆ పాఠాన్ని ఖచ్చితంగా అవసరమైతే ఒక బుక్‌లో నోట్ చేసుకొని దాన్ని అనుసరించే క్రమం గూడా ఉండాలి. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఎక్కువవుతున్న కొద్దీ స్వీయ అభిమానం దెబ్బతింటుంది. స్వీయ గౌరవం దెబ్బతింటుంది. పట్టుదల లేదంటే కొద్దిగా పౌరుషం ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఆత్మగౌరవం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ చేసిన తప్పే చేసే అవకాశం గూడా ఉంది. కాబట్టి అలా చేయకుండా సమీక్షించుకొని మళ్ళీ తప్పు రాకుండా, ఒక తప్పు చేసిన తప్పు మళ్ళీ రాకుండా ఉన్నట్లయితే, వర్తమానంలో ఆ జాగ్రత్త తీసుకున్నట్లయితే, రేపు ఈ వర్తమానం గతమైనప్పుడు బాధించే అవకాశం ఉంది. ప్రతిక్షణం మనసు గతంలోకి జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి గుణపాఠం నేర్చుకొని, దాని నుంచి మళ్ళీ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గతంలోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఆ విధంగా తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనేంటంటే బిజీగా ఉండటం అనేది చాలా అవసరం. మనసు ఖాళీగా ఉన్నప్పుడల్లా గతంలోకి జారిపోతూ ఉంటుంది. దాన్ని అదుపు పెట్టి మనం విజయం వైపు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక్క క్షణం మనం మర్చిపోతే మళ్ళా మన ఈ ధ్యానంలో మన ధ్యానం ఇటు విజయాన్ని తలుచుకోవాలనే మన ధ్యానంలో ఉంటాం. కానీ ఒక్క క్షణం మనం అది మర్చిపోతే మళ్ళీ గతంలోకి జారిపోతూ ఉంటాం. జారిపోయి మనల్ని అటు లాక్కుపోతూ ఉంటుంది. మళ్ళీ అందులోనే బాధపడుతూ ఉండి మళ్ళీ మనం అయ్యో! ఇదేంటి మళ్ళీ ఇలా వచ్చామని మళ్ళీ ఇందులోకి రావాల్సొస్తుంది. మళ్ళీ పరధ్యానం అయిపోతుంది. ధ్యానంలోకి రావాల్సొస్తుంది. అంచేత ఆ జాగ్రత్తలు గూడా తీసుకోవాలి. ఎప్పుడు ఇందులో ఉండేలాగా తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలన్నట్లయితే ఎప్పుడూ మనసుని బిజీగా ఉండే పరిస్థితి ఉండాలి. ఇష్టమైన పనులు చేసే క్రమంలో అది బిజీగా ఉంచడం. తర్వాత ఇంకా ఏదైనా ఫిజికల్‌గా ఏమన్నా శ్రమపడే అవకాశం ఉంటే, ఇక్కడ సాధారణంగా మనకి ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు ఈ పనిలో లాభం ఉందా? ఇవన్నీ ఆలోచించకుండా పని చెయ్యటమే ప్రధాన లక్ష్యం. దాని నుంచే మనకి లాభం ఉంది. దాని నుంచి మంచి లాభం ఉంది గాబట్టి, పని చేయటమే ప్రధానం గాబట్టి,
మన పనులు, ఇతర పనులు, ఈ వేళ, ఆ వేళ అని లేకుండా పనులు చేస్తూ ఉన్నట్లయితే మనసు బిజీగా ఉంటుంది. ఈ గతంలోకి జారకుండా వర్తమానంలో ఉండే అవకాశం ఉంటుంది. వర్తమానం బావుంటుంది. భవిష్యత్తు కూడా బావుంటుంది. ఆయ్ గతం గురించి ఇప్పుడు బాధపడుతున్నామంటే, ఇప్పుడు ఏమి చేసుకోలేకపోతే రేపు అన్ననాడు ఈరోజు అంటే ఈ వర్తమానం గతమైనప్పుడు అప్పుడు బాధ మిగులుతుంది గదా! అంటే దాని నుంచి పాఠం నేర్చుకొని వర్తమానంలో సరిదిద్దుకున్నట్లయితే భవిష్యత్తు బావుంటుంది. భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత ఈ గతం బావుంటుంది. మొన్న గురించి ఈరోజు తలుచుకొని బాధపడతాం. కానీ ఈరోజు కరెక్ట్‌గా చేసినట్లయితే రేపు ఈరోజు గతం అవుతుంది కాబట్టి ఈరోజు మనకి బాధించే అవకాశం ఉండదు. కాబట్టి ఆ రకంగా బిజీగా ఉంటూ మనసుని ఈ పని, ఆ పని, ప్రయోజనం ఏమిటి, లాభం ఏమిటి అని స్వార్థపరంగా ఆలోచించకుండా పని చేసినట్లయితే మనసు బిజీగా ఉండి, ఈ సరికొత్త ఆలోచనలతో, పనులతో ఈ గతంలోకి జారే అవకాశం ఉంది. ఈ విధంగా చేసినట్లయితే జ్ఞాపశక్తి పెరుగుతుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది, ఆత్మాభిమానం పెరుగుతుంది, స్వీయ గౌరవం పెరుగుతుంది. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే పెరిగిందో మిగిలినవన్నీ కూడా జ్ఞాపశక్తి ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటాయి. నేర్చుకున్నవి గూడా మనకి అక్కరకొస్తాయి. సమయానికి వస్తాయి. మనం పాఠాలు నేర్చుకుంటూ మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా నేర్చుకున్న పాఠాలు మళ్ళీ మనం జీవితంలో అప్లై చేయాలంటే, దాని నుంచి ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా ఆత్మగౌరవం అవసరం. అది ఉన్నట్లయితే ఈ గతంలోకి జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెప్పుకున్నవన్నీ కూడా తప్పనిసరిగా పాటిస్తూ బిజీగా ఉండటం కోసం అవసరమైతే ఆహ్, ఎక్కువగా చదవటం జేయొచ్చు. సమావేశాలకి హాజరు గావచ్చు. ఏదైనా మానసిక ఉత్తేజం కలిగించే పనులు ఏమైనా జేయొచ్చు. తర్వాత స్వీయ ప్రతిభకి సంబంధించి అనేక పనులు సృజనాత్మకంగా ఆలోచించి పనులు చెయ్యటమే ఆరోగ్యం గాబట్టి ఇక్కడ మనకి ఆ రకంగా పనులు చేసే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనం గతం పెట్టే బాధ నుంచి బయటపడొచ్చు. వర్తమానాన్ని సుసంపన్నం జేసుకోవడం ద్వారా భవిష్యత్తును గూడా ఆనందదాయకంగా మార్చుకోవచ్చు.